ये नया हिंदुस्तान है, ये घर में घुसेगा भी और मारेगा भी। उनके देश में उनकी गली में कुत्तों की तरह मार दिया उन लोगों को। हौसला, ईंधन, बदला। यो गाइस, వెల్కమ్ టు బాంబే టాకీస్। ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే మూవీ దురంధర్ పార్ట్ 2। దురంధర్ పార్ట్ 2 అర్థం అవ్వాలంటే ఖచ్చితంగా దురంధర్ పార్ట్ 1 మూవీ చూసే ఉండాలి। సో మీరు దురంధర్ పార్ట్ 2 చూడాలనుకుంటే ఖచ్చితంగా పార్ట్ 1 చూడండి। పార్ట్ 1 లో మనకు హీరో ఏంటి, హీరో ఎందుకు ఇలా చేస్తున్నాడు, హీరో స్పై అవ్వాల్సిన కారణాలు ఏంటి, హీరో బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి, ఇలాంటి వివరాలు ఏం చెప్పడు। సో ఈ డీటెయిల్స్ అన్ని పార్ట్ 2 లో ఉంటాయి। ఇక దురంధర్ ద రివెంజ్ ఈ సినిమా ఎలా ఉందంటే, ఈ సినిమా స్టార్టింగ్ ఒక బ్రూటల్ యాక్షన్ సీక్వెన్స్ స్టార్ట్ అవుతుంది। ఈ బ్రూటల్ యాక్షన్ సీక్వెన్స్ కి ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాంగ్ ప్లే అవుతుంటది, మన యారీ యారీ సాంగ్। ఆ కాంబినేషన్ కి అసలు గూస్ బంప్స్ వస్తాయి। ఎలాంటి ఓవర్ యాక్షన్ లేకుండా, హీరోకి ఎలాంటి ఎక్స్ట్రా బిల్డప్ లేకుండా గూస్ బంప్స్ తెప్పించే రేంజ్ లో ప్రెజెంట్ చేశాడు ఆ యాక్షన్ సీక్వెన్స్ ని। ఈ యాక్షన్ సీక్వెన్స్ కి ఫాలోయింగ్ అప్ కొన్ని ఎమోషనల్ ఇంపాక్ట్ ఇచ్చే సీన్స్ ఉంటాయి। ఎస్పెషలీ సిస్టర్ని ఆ పరిస్థితిలో హీరో చూసినప్పుడు కానీ, కోర్ట్ సీన్స్ లో కానీ అక్కడ రణవీర్ సింగ్ యాక్షన్ ఎక్స్ట్రాడినరీ। రణవీర్ సింగ్ ఒక బెస్ట్ యాక్టర్ అని చెప్పి మళ్ళీ ఈ సినిమాతో ప్రూవ్ చేశాడు। ఆ ఎమోషనల్ సీన్స్ లో ఆయన ఇచ్చిన పర్ఫార్మెన్స్ అయితే రియల్లీ మెస్మరైజింగ్। ఎస్పెషల్లీ సిస్టర్ ని ఫస్ట్ టైం అలాంటి సిచ్యువేషన్ లో చూసినప్పుడు ఆయన ఇచ్చే ఎమోషనల్ ఎక్స్ప్రెషన్స్ కానీ, కోర్టు సీన్స్ లో ఆయన పర్ఫార్మెన్స్ కానీ రియల్ గా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మ్ చేశాడు రణవీర్ సింగ్। ఈ సినిమా చూసేటప్పుడు ఒక రకమైన డిఫరెంట్ ఫీల్ వస్తుంది, ఎందుకంటే ఈ సినిమాలో ప్రెజెంటేషన్ కానీ కొన్ని షార్ట్స్ కానీ చాలా ఓల్డ్ ఫార్మాట్ లో ఉంటాయి। కానీ ఆ ఓల్డ్ ఫార్మాట్ సీన్స్ కి ఇచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, కలర్ గ్రేడింగ్ కానీ, టేకింగ్ కానీ చాలా ఫ్రెష్ గా ఉంటుంది అనమాట। సో ఈ కాంబినేషన్ మన సినిమా చూసేటప్పుడు సీన్ ఒక డిఫరెంట్ ఫీల్ తీసుకొస్తుంది, ఒక డిఫరెంట్ గా ఉన్నాయా సీన్స్ అని అనిపిస్తుంది। అండ్ సినిమా ఫ్లో కూడా చాలా రియలిస్టిక్ గా ఉంటుంది। ఇంకా చెప్పాలంటే మనం ఒక సినిమా చూస్తున్నట్టు కాదు, ఒక నిజమైన కథను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం ఫీల్ తీసుకొస్తుంది ఈ సినిమా। ఫస్ట్ హాఫ్ మనం పార్ట్ 1 తో కంపేర్ చేస్తే, పార్ట్ 1 లో హీరో చాలా అండర్ ఎక్స్పోజర్ లో ఉంటాడు। అంటే వెయిట్ చేసి ఎప్పుడైతే టైం వస్తుందో అప్పుడే ఆయన చేయాల్సిన పనులు చేస్తుంటాడు। కానీ ఈ పార్ట్ 2 లో ఫస్ట్ హాఫ్ లో హీరో కొన్ని పనులు చాలా ఈజీగా చేస్తుంటాడు అనమాట। అంటే అఫ్ కోర్స్ ఆల్రెడీ రెహమాన్ డకాయ్ చనిపోయాడు, ఆయన పొజిషన్ లో ఈయన ఉన్నాడు, సో ఆటోమేటిక్ గా అడ్వాంటేజ్ అనేది ఉంటుంది, కొన్ని పనులు ఈజీగా చేయొచ్చు। కానీ ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ లో కొంచెం డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది। కానీ ఎక్కడ పార్ట్ 1 రేంజ్ కంటే తగ్గేటట్టు అయితే ఉండదు సినిమా। ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అయిన 2 అవర్స్ కి ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది। ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ నాకు ఎక్స్ట్రాడినరీ అనిపించలేదు, కానీ డీసెంట్ ఇంటర్వెల్ బ్యాంగ్। ఆ తర్వాత సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన కాసేపటికి ఒక హార్ట్ బ్రేకింగ్ సీన్ ఉంటుంది, చాలా ఎమోషనల్ గా ఉంటుంది ఆ సీన్ తర్వాత నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసే యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, మనం ఎక్స్పెక్ట్ చేసే ఎలివేషన్స్ కానీ, కొన్ని ట్విస్ట్లు, ఎక్స్ట్రాడినరీ ట్విస్ట్లు ఉంటాయి క్లైమాక్స్ లో, ఒకటి దాని మించి ఒకటి। అండ్ స్టోరీని కూడా ఎంత బాగా రాసుకుని, ఎంత బాగా డెవలప్ చేసుకున్నాడంటే, మనకు మన కంట్రీలో జరిగే ఇన్సిడెంట్స్ కానీ, మన కంట్రీలో జరిగిన అటాక్స్ కానీ లూప్ చేస్తూ ఆ టైంకి హీరో ఏం చేస్తున్నాడు, హీరో చేసిన పనుల వల్ల ఇక్కడ మన కంట్రీలో ఎలాంటి చేంజెస్ వచ్చాయి అన్న లింకప్ ని చాలా బాగా ఇచ్చుకున్నాడు। ఫర్ ఎగ్జాంపుల్ నరేంద్ర మోడీ డిమానిటైజేషన్ అనౌన్స్ చేసినప్పుడు చాలా మంది షాక్ అయ్యారు, కొంతమంది అయితే ఇది బ్లాక్ మనీ కోసమేమో అనుకున్నారు। కానీ రియల్ రీజన్ ఏంటని ఈ సినిమాలో చూసిన తర్వాత మనం కూడా షాక్ అవుతాం। అంతేకాదు 1999 IC 814 హైజాకింగ్ లో ప్రైమ్ అక్యూజ్డ్ జాహిద్ అకుంద్ పాయింట్ బ్లాక్ లో బుల్లెట్ తగిలి ఎలా చనిపోయాడు, అబ్దుల్ సలాం భుట్టోవి లష్కర్ తోయిబా ఫౌండర్ ఈయన ఉన్నటువంటి కార్డియాటిక్ అరెస్ట్ వచ్చి ఎలా చనిపోయాడు। అంతేకాకుండా జైపూర్ బాంబ్ బ్లాస్ట్ లో ప్రైమ్ అక్యూజ్డ్ 1 మహమ్మద్ రియాజ్ ఈయన షూట్అవుట్ లో ఎలా చనిపోయాడు, ముంబై ట్రైన్ బ్లాస్ట్ ఇక్బాల్ బత్కల్ ఈయన ఎలా చనిపోయాడు, ఇలాంటివన్నీ చూపించాడు సినిమాలో। ఇలాంటి ట్రూ ఈవెంట్స్ అన్నిటిని ఇన్స్పైర్ అయ్యి డిజైన్ చేసుకున్న సినిమా అని అంటున్నాడు। ఏ నయా హిందుస్థాన్ హై, ఏ ఘర్ మే ఘుసేగా భీ और मारेगा भी అన్న డైలాగ్ కి ఎగ్జాక్ట్ జస్టిఫికేషన్ ఇచ్చేలా ఉంటుంది సినిమా। ఉన్కే దేశ్ మే ఉన్కి గల్లీ మే కుత్తోं को तरह मार दिया उन लोगों को అంత పౌరుషం వచ్చేలా ఉంటాయి ఆ సీన్స్। ఈ సినిమా కూడా పాత్ బ్రేకింగ్ ఇన్ స్పై థ్రిల్లర్ అని చెప్పొచ్చు। 4 గంటలు సినిమా, 4 గంటలు కూడా ఎక్కడ బోర్ కొట్టలేదు, ఎందుకంటే ప్రతి సీన్ లో ఒక హుక్అప్ పాయింట్ ఉంటుంది, ప్రతి సీన్ లో ఎమోషన్ ఉంటుంది, ప్రతి సీన్ లో నేషనలిజం ఉంటుంది, ప్రతి సీను ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది। సో అందువల్ల నాకైతే ఎక్కడ బోర్ కొట్టలేదు సినిమా అంతా, ఒక నిజమైన స్టోరీని చూస్తున్నాం అన్న ఫీల్ తోనే ఉంది మూవీ అంతా। నేనైతే ఈ సినిమా స్టోరీ రైటింగ్ చాలా ఇంప్రెస్ అయ్యాను। ఆ స్టోరీ రైటింగ్ తగ్గట్టే పిక్చరైజేషన్ కూడా చాలా నీట్ గా క్లీన్ గా తీశాడు, ప్రతి ఎమోషన్ కరెక్ట్ గా ఇంజెక్ట్ అయ్యేటట్టు ఆడియన్స్ లోకి। సో ఈ సినిమాకి బాంబే టాకీస్ ఇచ్చిన రేటింగ్ 3.5 అవుట్ ఆఫ్ 5। వచ్చే మూవీ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం, అంటిల్ దెన్ బై బై। ప్లీజ్ సబ్స్క్రైబ్ బాంబే టాకీస్, లైక్, షేర్ అండ్ కామెంట్ ఆఫన్ అండ్ హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, సో ప్లీజ్ డూ హైప్।